పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం. కుంభరాశి అనగానే గుండె గుబేలమంటుంది. కుంభరాశి వారికి ఏంటంటే మాకు ఏలినట్సానండి, మాకు బాగున్నదండి. మీకు మీరు ఎందుకే బాబు చెప్పుకుంటారు, బాగుంది నాయన మొర్రో అని మేము చెప్తుంటే ఏమండి మిగతా వాళ్ళు బాగాలేదని చెప్తున్నారండి అంటే అంతే నీ కర్మ. అలా కనుక వింటే, అందరు చెప్పినట్టు వింటే కర్మే. ఎవరు చెప్పాలో వాళ్ళు చెప్పాలి. ఆ విధమైనటువంటి ఆలోచన విధానం మీకు కొంచెం డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ వారంలో ఈ కుంభరాశి వాళ్ళు ఎన్నో తీర్థయాత్రలు చేస్తారు. బంధుమిత్రులు వినోద కార్యక్రమాల్లో వెళ్ళిపోతారు. దూరపు బంధువుల మరణాలు, వాళ్ళ దినాల కార్యక్రమాలకు మీరు మరీ పార్టిసిపేట్ చేస్తారు. పెళ్ళిళ్ళు వరుసలో వచ్చేస్తాయి మీ కుంభరాశి వాళ్ళు. మీరు కాళ్ళు గడిగేసి మీరే పెళ్ళిళ్ళు చేసేయాలి. ఆ విధంగా కుంభరాశి వారికి అందరికీ కూడా ఎక్స్ట్రా డ్యూటీస్ పడిపోతాయి అన్నమాట. ఈ వారం మీరు చేసేదే పాపం మంచోళ్ళు, మీరు బాగానే చేస్తారు. ఇంకా ఎడిషనల్ డ్యూటీస్ మీకు మీరే తీసుకుంటారు. మోసేవాడికే కదండి గాడిద మీద బరువు ఎక్కువ వేసేది. కాబట్టి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ప్రతి పనిలో అప్పుల్లో కూడా దూసుకెళ్ళిపోతారనమాట. అప్పుల మీద అప్పులు తెగ చేసేస్తారు. అసలు మీరు అడగాల్సిన అవసరం లేదు. ఇదిగోరా ఉంచురా భయ్, ఇదిగో డబ్బులు ఉంచు అని చెప్పేసి వాళ్ళే తెచ్చి మీకు ఆ డబ్బులు మీ జేబులో పెడతారనమాట. అలాగే చేసేటటువంటి వ్యాపారాల్లో ఏమన్నా మాకు పని రావట్లేదండి, ఏమన్నా మాకు ఉద్యోగం రావట్లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు వచ్చేస్తాయన్నమాట. ఈ యొక్క కుంభరాశి వారు సోదరుల కోసం, మీ యొక్క సిస్టర్స్ కోసం ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు. మీ భార్య మాట మీరు ఈ వారంలో ఒక డెసిషన్ తీసుకుంటారు, నేను జవదాటకూడదని. ఆల్రెడీ జవదాటరు మీరు, హ్యాండ్పెక్డ్ భార్య విధేయులు మీరు, ఇంకా ఫుల్ సరెండర్ అనమాట. మంచిదే కదా ఆ విషయం. కాబట్టి ఈ యొక్క పనుల దగ్గర అనేక రకమైనటువంటి తలపోట్లు మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి. ఊర్లు వెళ్ళడం, మీ యొక్క వాహనాలు లేనటువంటి వాళ్ళు వాహనాలు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారు ట్రాన్స్ఫర్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ వరుస పెట్టి ట్రాన్స్ఫర్స్ వచ్చేస్తాయి. విద్యార్థులు టపీ అని ఫెయిల్ అయిపోతారు. వాళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి విద్యార్థులు. ఆ తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మేము టెస్టులు రాసేసామండి, బాగా ప్రిపేర్ అయిపోయామండి అని టాటూస్ చేసుకుంటున్నారు. వీటిని చూసి మీకు అసలు గవర్నమెంట్ జాబ్ ఇవ్వరనమాట. ఇది తెలుసుకోండి ఫస్ట్. మీ హెయిర్ స్టైల్ కటింగ్లు, నీగ్రో కటింగ్లు వేసుకుంటున్నారు. నో జాబ్స్ మీ అందరికీ కూడా ఇలాంటివి వేసుకుంటే. వీటి కారణంగా మీరు రిజెక్ట్ అయిపోతారు. మీరు రిజెక్ట్ అయిపోయిన వాళ్ళందరూ నాకు కామెంట్స్లో పెట్టండి. టాటూస్ ఉండి కూడా కటింగ్లు అలా విచిత్ర కటింగ్లు వేసుకున్నా కూడా మీకు జాబ్ వస్తే నాకు కామెంట్లో పెట్టండి. పరిహారాలు, ఏలినట్టు శని జరుగుతుంది కదా, శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకు దానం చేసుకోండి. తోటకూర దానం చేసి పడేసేయండి. తోటకూర ఒక బస్తా తీసుకెళ్ళి ఆవులకి దానా కింద పెట్టండి. అంతేకాని ఒక తోటకూర కాడ కాదు. ఆడెవడో చెప్పాడని ఒక తోటకూర కాడ, ఒక దోసకాయ, ఒక బీరకాయ పెట్టే మహానుభావులు ఉన్నారు. నో, ఆవుకు పెడితే ఒక బస్తా పెట్టేసేయండి. ఈ విధంగా మీరు ఒక రావి చెట్టుని పట్టుకోండి, దాని చుట్టూ 108 ప్రదక్షిణాలు శనివారం నడిచేయండి. నీళ్లు పోయండి ముందు. రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసే ముందు స్పూన్ నీళ్ళు, చిన్న బిందె నీళ్ళు కాదు, ఒక బకెట్ నీళ్ళు పోయండి, పెద్ద బకెట్. ఈ విధంగా చేయండి. మీకు బ్రహ్మాండమైన మార్పు ఈ వారంలో వస్తుంది. శుభమస్తు.